వాళ్ళకి జడ్జిమెంట్ శిక్ష ఖరారు చేయడానికి చాలా వాయిదాలు తీసుకొని అంత టైం తీసుకోకూడదు. తొందరగానే శిక్ష పడాలి. వాళ్ళకి అలా శిక్ష పడుతున్నప్పుడు భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది ఉండడం వల్ల ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతోనే ఆ రోజున దిశ చట్టానికి శ్రీకారం చుట్టారండి మన జగన్. దానికి ఎన్ని వంకలు పెట్టారు, ఎన్ని తాటాకులు పెట్టారు. ఆ లోకేష్ గారు అయితే ఏకంగా అవన్నీ చింపేసి కాల్ చేశాడండి. వాళ్ళ మాజీ మహిళా శాసనసభ్యులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో నిన్నటి రోజున ఒక మైనర్ బాలిక 4 సంవత్సరాల వయసు కలిగిన బాలిక మీద 7 పదులు ఉన్న వయసు, 7 పదులు అంటే 70 సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధుడు ఆయన వయసుకు మించిన ఆలోచన, అది నిజంగా చాలా దౌర్భాగ్యమైన ఆలోచన. అలాంటి భయంకరమైన ఆలోచన రావడమే తప్పు. ఈ రోజున బాలిక మీద ఒక అఘాయిత్యం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మేమంతా ఇక్కడ వైసీపీ నాయకులం అందరూ కూడా ముక్త కంఠంతో ఆ చర్యను ఖండిస్తున్నామని. అయితే ఈ రోజున మేమంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు, బాలికల మీద అత్యాచారాలు, అలానే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయాయి. దీనికి కారణం ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వీధికి 5-6 బెల్ట్ షాపులు ఉండి మద్యం విచ్చలవిడిగా దొరకడం వలన, అలానే దీంతో పాటు గాంజా కూడా దొరకడం వలన క్రైమ్ రేట్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఈ రోజున మద్యాన్ని నియంత్రించే వాళ్ళు లేరు, గాంజాని నియంత్రించే వాళ్ళు లేరు, అరికట్టే వాళ్ళు లేరు. ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సంపాదించుకోవడం కోసం ఇలాంటి వ్యాపారాలు చేసి కొంతమంది వాటికి బానిసలైపోయి ఇలాంటి పసిపిల్లల మీద, మహిళల మీద అఘాయిత్యాలు చేయడానికి కారణమవుతుంది. వీటిని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రభుత్వం ఇలాంటి విషయాలన్నీ కూడా పక్కన పడేసి ప్రజలకి ఎటువంటి మంచి మేలు చేయకుండా వాళ్ళ స్వలాభాలు చూసుకుంటూ ఈ రోజున ఎంతసేపు కూడా వాళ్ళకి కావలసిన టాపిక్ మాట్లాడడం, వాళ్ళకి నచ్చిన పని చేసుకోవడం తప్పించి ఎక్కడా కూడా ఈ రోజున ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడా లేదన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ యొక్క పనితీరు జీరో చేసేసిన చరిత్ర వీళ్ళది. ఎందుకంటే ఈ రోజున పాపం పోలీసులు ఏదైనా ఒక పనిని వాళ్ళకున్న రైట్స్ని బట్టి పని చేద్దామన్నా కూడా ఆ స్వేచ్ఛా స్వాతంత్రం వాళ్ళకి లేకుండా పోయాయి. ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు చెప్పినట్లు చేయవలసిన పరిస్థితి వాళ్ళకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు అనేవాడికి ఎక్కడా కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈ రోజున ఇక్కడ ఈ జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకుని మా వైసీపీ నాయకులు మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ రోజున ఎవరైతే ఈ మైనర్ బాలిక మీద ఇలాంటి అఘాయిత్యం చేశారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోక్సో కేసు కట్టి వాళ్ళని రిమాండ్కి పంపాలి. అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే ఈ మైనర్ బాలిక ఇబ్బంది పడి ఉందో ఆ బాలికకు ప్రభుత్వం వెంటనే ఆదుకొని కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి.